తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయటం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే 2014-19 అంతకుముందు కూడా అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే అత్యధిక వర్షభావం ఉండటం మూలంగా కొంత శాండ్ లభ్యత ఏదైతే అందుబాటులో ఉందో ఆ శాండ్ మొత్తం దాదాపు 47 లక్షల టన్నులు శాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందించాం. మరి ఈ అధిక వర్షాల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మరి 4-5 రోజులకి 1 వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ధరలు కూడా మార్కెట్లో తగ్గినాయని చెప్పేసి మరి మాకు సమాచారం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్తో, ఎందుకంటే 1 నెల 15 రోజులు పోతే డిఫరెంట్ ప్లేసెస్లో క్వారీయింగ్ కూడా మొదలుపెట్టి ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో శాండ్ ఉంటే ఆ శాండ్ను కూడా తీసుకోవచ్చు. ఆ శాండ్ తీసుకున్న దానికి బదులు ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలి, అసైన్మెంట్ ల్యాండ్స్ కానివ్వండి, పట్టా ల్యాండ్స్లో కనుక ఇసుక తీసుకున్నట్లయితే ఆ రైతుకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా, ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్, అదే గవర్నమెంట్ ల్యాండ్ రివర్స్లోనైతే ఫ్రీగా తీసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైతుకు కూడా ఏ విధంగా లాభం చేకూర్చు అనే దాని మీద కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో అప్పుడు తమ్మిలేరు ఏదైతే చిన్న రివర్సు లేదా వాగులు ఉంటాయో ఆ వాగుల్లో ఎడ్ల బండితో
ఆ గ్రామాల అవసరం, ఆ చుట్టుపక్కల గ్రామాల అవసరాలు తీర్చడం కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాను. పెద్ద పెద్ద నదులు ఏదైతే ఇసుక క్వారింగ్ ఉందో అది ఒక నెల 15 రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి రాగానే తప్పుకోకుండా ఇంకా సులభతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వికసిత్ ఆంధ్ర 2047 గురించి కూడా చర్చించడం జరిగింది. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసింది గత ప్రభుత్వం, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం నష్టపోయింది, వాటన్నిటిని చర్చించి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుని ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, చేతి వృత్తుల వారు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకునే ఒక విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. దీనికోసం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసే లోపలే గ్రామ సభల ద్వారా కానివ్వండి, అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా డిబేట్ చేసి ప్రజల్లో విజన్, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాటి మీద ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళి మరి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఈ విజన్ 2047 వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ ఫైనలైజ్ చేసే లోపలే ఎక్కువగా చర్చించమని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రులకి దిశానిర్దేశం చేశారని మనం చేస్తా ఉన్నాను.